గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నానండి. మన శరీరంలో గుండె తర్వాత ప్రధానమైన అవయవాలు కిడ్నీలే. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే వ్యర్థాలు కావచ్చు, శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలు కావచ్చు, వీటన్నింటినీ తొలగించేవి కిడ్నీలేనండి. అంతేకాకుండా నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ మన శరీరాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మన ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. అందుకని మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి తగినన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలండి. రక్తంలోని మలినాలను తొలగించటంలోనూ, ఆమ్ల క్షార స్థాయిలను నియంత్రించటంలోనూ కిడ్నీలదే కీలక పాత్ర. ఇలా వడకట్టే క్రమంలో కిడ్నీలకు రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. కిడ్నీ పాడైతే ఒక్కో ఆరోగ్య సమస్య మొదలవుతుంది. ఇది మన జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మనం కిడ్నీ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార నియమాల్లో కూడా తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. చాలామంది ఏమనుకుంటారంటే మంచినీళ్ళు తాగితే సరిపోతుంది, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటారు. నిజానికి కిడ్నీల ఆరోగ్యానికి నీళ్లు ఒక్కటే చాలవండి. ఆహారంలో కూడా తగిన జాగ్రత్తలను మనం పాటించాలన్నమాట. మనం రోజువారీ ఆహారంలో అల్లం, పసుపును వాడుకుంటే చాలా మంచిదండి. అలాగే కొత్తిమీరను వాడుకోవటం కూడా కిడ్నీలకు మేలు చేస్తుంది. ఎందుకంటే కొత్తిమీరలో రక్తనాళాల్లోని ఆటంకాలను తొలగించేటువంటి గుణం ఉంటుందన్నమాట. అందుకని దీన్ని మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే గనక కిడ్నీ సమస్యలనేవి తగ్గుతాయండి. అలాగే పెరుగు, బెర్రీ పండ్లు, బ్లాక్ బీన్స్, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు తీసుకోవటం మూలంగా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మనం వంటల్లో ఆలివ్ నూనెను వాడటం వల్ల కూడా కిడ్నీలకు మేలు జరుగుతుంది. కిడ్నీల నుండి అన్నీ ఫిల్టర్ అవుతాయి కదా, అందుకని మనం లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. దీనికోసం మనం రోజుకు 2 నుండి 3 లీటర్ల నీళ్ళు అనేది తాగాలన్నమాట. దీన్ని కూడా ఎలా తాగాలంటే ప్రతి గంటకు 1 గ్లాస్ వాటర్ చొప్పున మనం తీసుకోవాలి. అలాగే మనం ఏదైనా తిన్నప్పుడు 1 లేదా 2 గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ తీసుకోవచ్చండి. ఇంకా మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు చెమట పడుతుంది కదా, అందుకని మనం ఇంకొక 1-2 గ్లాసుల ఎక్స్ట్రా వాటర్ తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా మనం జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా మన కిడ్నీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. కూల్ డ్రింక్స్ మానేయాలండి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్ అనేది ఏర్పడి మన కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందండి. అందుకని ఆల్కహాల్ని పూర్తిగా మానేయాలన్నమాట. ఇంకా బీపీ ఉన్నవాళ్ళు ఉప్పుని తగ్గించేయాలండి, చాలా తగ్గించేయాలి. అసలు మానేస్తేనే మంచిది. ఎందుకంటే బీపీని మనం కంట్రోల్లో ఉంచుకుంటేనే హై ప్రెషర్ అనేది కిడ్నీల మీద పడకుండా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్ అయితే గనక కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుందండి. ప్రోటీన్ లాస్ కూడా జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో వాపు, శరీరం అంతా వాపు కూడా వస్తుందన్నమాట. దీనివల్ల మళ్ళీ బీపీ పెరిగి దీని ప్రభావం హార్ట్ మీద కూడా పడి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అందుకని మనం ఉప్పుని చాలా వరకు తగ్గించేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్ వాడుకోవటం మూలంగా కిడ్నీకి చాలా మేలు జరుగుతుందండి. ఎందుకంటే దీనికి రక్తంలోని మలినాలను తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుందండి. క్యాలీఫ్లవర్ను కూడా మనం ఉడకబెట్టుకుని ఉప్పు కారం బాగా తగ్గించి వేసుకుని తినడం మంచిదండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి
శరీరంలోని టాక్సిక్ వ్యర్థాలని తొలగిస్తాయి. క్యాబేజీలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని దెబ్బతీసే రాడికల్స్ను అంతం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. అలాగే చేపలు ఇన్ఫ్లమేటరీ కొవ్వు, ఒమేగా 3ని నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి కిడ్నీల భద్రతకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే పళ్ళ రసాలు, కూరగాయల రసాలు కూడా కిడ్నీ పాడవకుండా చేయడంలో చాలా సహాయపడతాయండి. రోడ్ల మీద దొరికే రసాలను కాకుండా మనం ఇంట్లోనే ఐస్ లేకుండా తయారు చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుందండి. ఈ కూరగాయ రసాల్లోనూ పళ్ళ రసాల్లోనూ ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి మన కిడ్నీ ఆరోగ్యాన్ని చాలా కాపాడతాయండి. అందుకని వీటిని తీసుకుంటే కిడ్నీ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏదైనా కానీ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ట్యాబ్లెట్స్ కొని తెచ్చేసుకుని వాళ్ళకి నచ్చిన డోసులో వాడేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం ఏదైనా నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పినట్లుగానే మనం మందులు వాడటం మంచిది. మన ఇష్టం వచ్చినట్లు ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం మూలంగా మెల్లమెల్లగా ఇవి కిడ్నీల మీద ప్రభావం చూపించి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి మనం ఈ మందులను మన ఇష్టం వచ్చినట్లు వాడకూడదండి. మూత్రపిండాల వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ వంటివండి. ఇవి నిశ్శబ్దంగా కబళించి వేస్తాయన్నమాట. అందుకని మనం కిడ్నీల ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారంలో తగినటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ మన కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. ఎందుకంటే ఏదైనా రాకముందే మనం జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత రకరకాల సమస్యలతో బాధపడే కంటే ముందుగానే మనం తగినన్ని జాగ్రత్తలను తీసుకుని మన కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.